పెట్టుబడిదారులను బెదిరిస్తూ కూటమి నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయంటూ తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. అయితే అంబటి రాంబాబు వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు మంత్రి లోకేష్. ఇండస్ట్రీస్ని భయపెట్టాలనేటువంటి పరిస్థితి చేస్తూ ఇంకా మన రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలి, ఉపాధి అవకాశం కలగాలి, బ్రహ్మాండంగా ఇండస్ట్రీలు వస్తున్నాయి, దావోస్ వెళ్ళాము అప్పుడు రాపోయినా తర్వాత వస్తున్నాయి, ఇలాంటి ఊరికి కోతలు కోయటం తప్ప ఉండ ఇండస్ట్రియలిస్టుల్ని విపరీతంగా బెదిరించేటటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గడిచిన 5 సంవత్సరాలు ఒక్క పెట్టుబడి రాలేదు, ఒక్క ఐటీ కంపెనీ తీసుకురాలేదు. కానీ ఈసారి బాబు గారు తిరిగి వచ్చారు, నువ్వు అడుగుతున్నావు. అందుకే నేను ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడతా, ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతంలో పెట్టుబడి పెడతానని చెప్తాం జరిగింది. సిన్హా గారినే కాదు, టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారిని కూడా కలిసాం. 3 గంటల సేపు ఆయన ఆఫీస్లో నేను కూర్చుని మాట్లాడా. దాంట్లో భాగంగానే టాటా ఎనర్జీ వచ్చింది, టీసీఎస్ వచ్చింది, ఇంకా అనేక పెట్టుబడులు కూడా టాటా లాంటి సంస్థలు పెడుతున్నాయి.